భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు కన్ఫర్మ్ అయిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇక ఫైనల్ పోరు కప్పు ఎవరు కొడతారు అనే విషయం పైన ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ తుది పోరుకి అటు న్యూజిలాండ్, ఇటు భారత్ సిద్ధంగా ఉంది. అయితే విచిత్రం ఏంటి, గమ్మత్తు ఏంటనేది గనుక చూస్తే కరెక్ట్‌గా ఈ టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లో ఒకే ఒక మ్యాచ్ న్యూజిలాండ్ జట్టు గెలిచింది. మిగతా 4 మ్యాచ్‌లు మన భారత జట్టు ఇరగదీసేసింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ సూపర్ ఫార్మ్ ఈ సిరీస్‌ని గెలిపించింది. కట్ చేస్తే ఇక భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఫైనల్స్‌లోకెళ్ళింది. సౌత్ ఆఫ్రికా జట్టుని ఓడించి న్యూజిలాండ్ జట్టు ఫైనల్స్‌లోకొచ్చింది. ఇక ఇప్పుడు ఈ మ్యాచ్‌కి ముందు ఆ జట్టు ఆటగాడు శాంట్నర్ మాట్లాడుతూ, అంటే ఆ జట్టు కెప్టెన్ అయిన శాంట్నర్ మాట్లాడుతూ, భారత జట్టు విషయంలో మేము చాలా అంటే చాలా క్లారిటీతో ఉన్నాము. ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు ఇప్పుడు ఏం చేయబోతోంది అనే విషయం పైన మాకొక ప్రణాళిక ఉంది. మేము గతంలో అంటే ఈ టీ20 వరల్డ్ కప్‌కి ముందు 5 టీ20 మ్యాచ్‌లు వాళ్ళతో ఆడడం జరిగింది. సో, వాళ్ళ ఆట తీరు ఎలా ఉంటుంది? వాళ్ళ ఆడే విధానం, ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని చాలా డెప్త్‌గా తెలుసు మాకు. సో, మేమైతే ఒక విషయం చెప్తాము. వాళ్ళకన్నా మేము హాట్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగకపోవచ్చు. కానీ మేమాడే ఆటకి మేము ఖచ్చితంగా గెలుస్తామని మేము చెప్పగలమంటూ పేర్కొన్నాడు. అయితే ఈలోపు అక్కడున్న ఒక విలేకరులు వాళ్ళేమన్నారంటే, "అంటే మీరు ఇన్ని కోట్లాది మంది హార్ట్స్‌ని బ్రేక్ చేస్తారా? అంటే ఇప్పుడు ఇంతమంది భారత అభిమానులే కదా! సో, ఇంతమంది భారత అభిమానులు ఏం కోరుకుంటారు? భారత్ జట్టు గెలవాలని కోరుకుంటారు. అవునా? అయితే ఇక ఈ క్రమంలో ఏమని అడిగారంటే, ఇంతమంది భారతీయుల హార్ట్‌ని మీరు బ్రేక్ చేస్తారని అడిగితే, ఏమో ఖచ్చితంగా మేము పాయింట్ టు పాయింట్ ఆడితే బ్రేక్ చేస్తామేమో. అప్పుడు కొంతమంది బాధపడాల్సి వస్తుంది. దానికి మనం ఏం చేయలేము అంటూ శాంట్నర్ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా మిచెల్ శాంట్నర్ ఏమన్నాడంటే, ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్‌తో మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఖరి బ్యాట్స్‌మెన్ ఔట్ అయ్యేంత వరకు మేము విశ్రాంతి తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ భారత్‌లో బౌలింగ్ చాలా బలంగా ఉంది. జస్‌ప్రీత్ కానీ, వరుణ్ కానీ, అక్షర్ కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తరహాలో బౌలింగ్ అద్భుతంగా చేస్తారు. సో, వాళ్ళ బౌలింగ్‌ని అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు. అయితే మరోవైపు 5 టీ20 మ్యాచ్‌లు ఆడాం కదా! దానిలో ఓడిపోయాం కదా! అని అనుకుంటే మాత్రం ఆ రకంగా అంచనా వేస్తే అది చాలా పెద్ద పొరపాటు. అది ద్వైపాక్షిక సిరీస్. ఇది భారత జట్టుతో మేము ఆడుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్స్. ఆఫ్‌కోర్స్ 2 కూడా భారత గడ్డపైనే జరిగాయి. 2 కూడా భారత జట్టుతోనే ప్రత్యర్థిగా ఉన్నాం. కానీ ఆ ఆట డైనమిక్స్ మారిపోతాయి. పూర్తిగా తలక్రిందులైపోతాయి. ఖచ్చితంగా మేము గెలుస్తాం. మాకు కొంతమంది ఆటగాళ్ళున్నారు. వాళ్ళని మేము ఫోకస్ చేస్తాం. దానిలో సంజు, అభిషేక్‌తో పాటుగా శివం దుబే కూడా మాకు ఒక కీలకమైన ఆటగాడే అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.